నిన్న రాజధాని అమరావతి గురించి మరి పార్లమెంట్లో ఆమోదం చేస్తూ బిల్లు ప్రవేశపెట్టినందుకు మరి యావత్ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది చాలా శుభతరుణం అని మరి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఈరోజు గత 2014 నుంచి 19 వరకు కూడా మన రాష్ట్రం పడగొట్టినటువంటి రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు హైదరాబాద్ ఎలా ఉందో, మరి తమిళనాడుకు చెన్నై ఎట్లా ఉందో, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉండాలనే ఆలోచనతో ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడం జరిగింది. మరి అనుకున్న 2 నెలల్లోనే దాదాపు 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూములు వాళ్ళు త్యాగం చేశారు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం మరి వాళ్ళు చంద్రబాబు గారి యొక్క విజన్ని, మరి ఆయనకి రాష్ట్రం పట్ల ఉన్నటువంటి బాధ్యతని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాళ్ళు భూములు త్యాగం చేయడం జరిగింది. మరి అదేవిధంగా 2019-24లో ఒక రాక్షసుడు జగన్ అనేటువంటి ఒక సైకో ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని 3 ముక్కలు చేసి మరి భూములు ఇచ్చినటువంటి రైతుల త్యాగాలని మరి మట్టిలో కలిపి లేచిన దగ్గర నుంచి వాళ్ళపైన దాడులు దౌర్జన్యాలు ఎంత నరకం చూపించాడంటే మనందరం కూడా గత 5 సంవత్సరాలు చూసాం. నిజంగా ఆ ప్రాంతం అంతా కూడా శాతవాహనులు పరిపాలించిన ప్రాంతం, మరి దేవతలు నడియాడినటువంటి ప్రాంతం, గౌతమ బుద్ధుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం, ఎంతో ఆధ్యాత్మికతో మరి కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాన్ని దేవతల రాజధానిని పట్టుకొని ఎన్ని విమర్శలు చేశారో మనం అందరం చూసాం. దాదాపు భూమిలు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా 1600 రోజులు పైగా శిబిరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు దీక్షలు చేశారు. పండగ పబ్బం అని చూడకుండా గాలి వాన ఎండ లెక్క చేయకుండా ఈ సైకో ప్రభుత్వం పైన ఎన్నో నిరసనలు చేశారు. వాళ్ళు పర్యావరణానుసారంగా వాళ్ళపైన ఏ విధంగా మహిళలను కూడా ఇంత కూడా జాలి లేకుండా వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని స్వచ్ఛందంగా ఒక గాంధీవాదంతో వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే మహిళలను కూడా కనికరం లేకుండా ఏ విధంగా అరాచకంగా వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ కొట్టడం, గర్భిణీ స్త్రీలు కొట్టడం, మరి వాళ్ళని ఏ విధంగా మానసికంగా శారీరకంగా వాళ్ళపైన దాడులు చేశారో మనం అందరం కూడా చూసాం. ఎంత దారుణం అంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి వాళ్ళు కూడా ఐడి కార్డులు చూపించమనేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. మరి ఎంతో వాళ్ళు కష్టపడి రాజధాని కోసం భూములు ఇస్తే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మనం అందరం కూడా చూసాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. విడగొట్టినటువంటి రాష్ట్రానికి రాజధాని ఏర్పడింది. మనం చూసుకున్నట్లయితే పురాణాల్లో మనం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. సీతాదేవి కన్నీళ్లు పెట్టినందుకు రావణాసురుడు వంటి రాక్షసుడు లంక లాంటి రాజ్యం నాశనం అయిపోయింది. మరి అలాగే మరి 29,000 మంది రైతులు ముఖ్యంగా మహిళల్ని కన్నీరు పెట్టించినందుకు మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనే పార్టీ అధపాతాళానికి పోయిందనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఎంతోమంది మహిళలు భూములు ఇచ్చినటువంటి మహిళల యొక్క కన్నీళ్ళ కొట్టుకుపోయింది వైసీపీ పార్టీ. మరి ఈరోజు ఎంతో చక్కగా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతో చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. మరి అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని, నిజంగా ఆయనకి లండన్ పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి మందులు అయిపోయినాయేమో మాకైతే అర్థం కావట్లేదు. కానీ 5 కోట్ల మంది ప్రజలే భవిష్యత్తు గురించి ఎంత సరదాగా మాట్లాడుతున్నాడంటే, ఎంత జోక్గా మాట్లాడుతున్నాడంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే మచిలీపట్నాన్ని తీసుకెళ్ళంట మా అంట, విజయవాడని తీసుకొచ్చి వి అంట, గుంటూరు తీసుకొచ్చి గన్ అంట, మా వి గన్ అంట. అసలు నిజంగా నీకు సిగ్గు అనేది ఉందా? పిచ్చి పట్టిందా నీకు జగన్మోహన్ రెడ్డి? లండన్ నుంచి పిచ్చి తగ్గించేటువంటి మందులు అయిపోయినాయేమో. నిజంగా ప్రజలందరూ నిన్ను చూసి ఛీ అని ఉమ్ముతున్నారనమాట. అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే, నిన్న అసెంబ్లీలో అంత ముఖ్యమైనటువంటి బిల్లు ఆమోదం తెలుపుతుంటే మరి అసెంబ్లీకి రాలేదు. నిన్న పార్లమెంట్లో వచ్చి మీరు వాకౌట్ చేసి వెళ్ళిపోతారు అంటే ఊరందరిది ఒకదారి ఉలిపి కట్టది ఒకదారి అన్నట్లుగా రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్నటువంటి దాదాపు వీళ్ళ 11 సీట్లు వదలట్లేదండి, 11 నెంబర్ వదలట్లా. పార్లమెంట్లో 11 పార్టీలో 10 పార్టీలు కూడా అమరావతికి ఆమోదం చేస్తే
ఈ వైసీపీ పార్టీ మాత్రం బయటకు వచ్చేసింది. వీళ్ళకి సిగ్గు అనేది లేదు. వీళ్ళ బతుకెప్పుడు కూడా అసెంబ్లీలో పారిపోతారు, పార్లమెంట్లో పారిపోతారు. నిజంగా కొంతన్నా సరే వీళ్ళకి రాష్ట్రం పట్ల రాష్ట్రం పట్ల ప్రజల పట్ల ప్రేమ అనేది ఉంటే నిన్న కనీసం ఈ బిల్లును సమర్థించినట్లు చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలు, గుంటూరు జిల్లాలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. నిజంగా మీరు గతంలో 3 రాజధానులు అని చెప్పారు. 3 రాజధానులు అని చెప్తే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, ఇటు అమరావతి 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. మీరు 3 రాజధానులు అని చెప్పి ఎలక్షన్స్కి వెళ్ళారు. మరి రాయలసీమలో అనూహ్యంగా ఎప్పుడూ లేని విధంగా మీరు 3 రాజధానులు పెడతానన్నా సరే రాయలసీమ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు, చీ అని ఉమ్మేశారు. మరి అలాగే ఉత్తరాంధ్ర వైజాగ్ని మీరు రాజధానిగా చేస్తానన్నా కూడా మిమ్మల్ని అక్కడ ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు. అక్కడ కూడా మీకు చేత్కారాలు, చేదరింపులే వచ్చినాయి. కాబట్టి మీరు 3 రాజధానులు అన్న ప్రజలు నమ్మలేదు, రాజధాని ఇక్కడ ఉంటుందన్న మీరు ప్రజలు నమ్మలేదు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని అసహించుకొని మిమ్మల్ని ఈరోజు చీకొట్టి 11 సీట్లు పరిమితం చేశారు. 151 సీట్లు ఉన్నదాన్ని 11 సీట్లకే పరిమితం చేశారు. ఈరోజు ఈ బిల్లుని ఆమోదం చెందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నిరంతరం ఒక యుగపురుషుడిలాగా మరి ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రదాతలాగా పనిచేసేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా నడుచుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మేము ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాదాపు 9 లక్షల కోట్ల పైన అప్పులు చేశాడు. అప్పులు చేసి ఏం చేశాడంటే సంక్షేమ పథకాల రూపాల్లో బటన్ నొక్కి పంచితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు బొక్కారు. లిక్కర్ స్కాము, మరి అలాగే కొండలు గుట్టలు దోచుకోవటం, మరి మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు దోచుకొని మీ జేబులు వేసుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో చక్కగా రాజధాని పరుగులు పెడుతుంది, పోలవరం రూపుదిద్దుకుంటుంది, రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. మరి 20 లక్షల ఉద్యోగాలు యువకులకు ఉద్యోగాలు ఇప్పించాలనే లక్ష్యంతో శ్రీ నారా లోకేష్ గారు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. మరి నిన్నగాక మనం చూసుకున్నట్లయితే మరి ఏ విధంగా గవర్నమెంట్ పోస్టులు నోటిఫికేషన్ చేశారో మనం అందరం చూసాం. ఉగాది రోజున దాదాపు 10,060 పోస్టులు ఇప్పించడం జరిగింది. మరి గతంలో కూడా మరి దాదాపు 16,000 పోస్టులు టీచర్స్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 6,000 పోస్టులు కానిస్టేబుల్స్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఇట్లా ఒకవైపున ప్రైవేట్ సంస్థలు తీసుకొస్తున్నారు, ఒకవైపున గవర్నమెంట్ సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు రిలీజ్ చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా భావించి మరి డబల్ ఇంజిన్ సర్కార్ లాగా ముందుకు దూసుకుపోతున్నారటంలో ఈ పరిపాలన ఒకటి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలని మీరు సరదాగా జోక్గా తీసుకొని పిచ్చి మాట్లాడితే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఆల్రెడీ పిచ్చోడికి రాయిస్తే ప్రజలపైన వేస్తారు, వాడైనా కొట్టుకుంటాడనే ఆలోచనతో మీకు ఆల్రెడీ ఒకసారి మీకు పిచ్చోడి చేతికి రాయిచ్చినందుకు మీరు ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏ విధంగా చేశారో, మరి యువత భవిష్యత్తుని ఏ విధంగా చేశారో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇంకొకసారి మీరు అంటున్నారు ఇప్పుడు మీరు అసెంబ్లీలో ఆమోదం తెలిపారు, పార్లమెంట్లో మీరు బిల్లు ప్రవేశపెట్టారు, ఆ బిల్లు సవరణ చేయటం మాకు తెలీదా, అది ఇదని వాగుతున్నారు. అసలు మీరు రావాలి కదా, మళ్ళీ నెక్స్ట్ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోవాలి కదా, ముందు మీరు రావాలి. ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని చేత్కరించుకున్నారన్నమాట. మీరు 3 రాజధానులన్నా ప్రజలు నమ్మలేదు, మీరు ఇక్కడే రాజధాని పెడతారంటే ప్రజలు నమ్మి ఓట్లేశారు. మళ్ళీ ఇంకొకసారి రాజధాని లేకుండా చేస్తామంటే ప్రజలు ఒప్పుకుంటారా? మీరు ఒక్కసారి రాజధాని ఇక్కడ కాదు, మూడు రాజధానులు అన్నందుకే మిమ్మల్ని 151 నుంచి 11 సీట్లకు పడేశారే. ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల యొక్క భవిష్యత్తు గురించి మీరు ఆటలాడుకుంటున్నారు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. మీ అహంకారం, మీ పొగరు, మీ గర్వం ప్రజలు మిమ్మల్ని దించి 11 సీట్లు కూర్చోబెట్టినా సరే కనీసం మీ యొక్క పొగరుని తగ్గించుకొని ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఉండాలి. ఒకవైపు మరి తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, మన ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదు, పోనీలే అని ఇకనైనా మీరు సమర్థిస్తే ప్రజలు మిమ్మల్ని కొంచెమన్నా పోనీలే ఈ సైకో మారాడు, ఈ పిచ్చివాడు మారాడు అని కొంచెమన్నా సానుభూతి కలిగేది. ఇక ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. రాబోయే
10 సంవత్సరాల దాకా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఏంటి? రాజధాని నిర్మాణం జరగాలి, పోలవరం అభివృద్ధి పోలవరం కట్టించాలి, రోడ్ల నిర్మాణాలు జరగాలి, యువతకు భవిష్యత్తు ఉండాలి, మరి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీలు చేయాలి, ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవేవి తమరు చేయకపోగా ఒకవైపు కూటమి ప్రభుత్వం చేస్తుంటే కుళ్ళు కుట్రతో అక్కసుతో లేచిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్ముతున్నారు. మరి మీకులాగా లక్షల కోట్ల అప్పులు అయితే మేము తీసుకురావట్లేదు. ఒకవేళ తీసుకొచ్చినా కూడా మేము ప్రాజెక్టులు నిర్మిస్తున్నాము, లక్షల కోట్ల రూపాయల కంపెనీలు తీసుకొస్తున్నాము, రాజధాని అభివృద్ధి చేస్తున్నాము, మరి ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, గతంలో యువత డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిపోయి ఏ విధంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇదే కూటమిని ఇంకో మరో 10 ఏళ్ళు తీసుకురావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇకనైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని మీరు మీ అబద్ధపు ప్రచారాలతో, మీ విషపు మాటలతో వాళ్ళని మీరు తప్పుదోవ పట్టిస్తే ఒక్కసారి మోసపోయారు మిమ్మల్ని నమ్మి, ఇంకొకసారి మిమ్మల్ని నమ్మి మోసపోరు.